చేస్తున్నా అనమాట. చాలా సైలు రొట్టె అంటే ఏదో కూడా తెలియదు. నీకెలా తెలుసు ఈ విషయం అంటే గిన? నిజంగానే నేను ఎక్కడ విన్నానంటే ఇక్కడ అనంతపురం సైడు ఒక అమ్మాయి అనమాట, మ్యారేజ్ కొత్తగా అయింది. అడిగాను, మీరు ఎప్పుడు చపాతీని తింటారా, రొట్టె అలాంటివి ఏం తినరా అంటే, మా సైడ్ ఇలాంటివి ఏం తినరా అని చెప్పిందనమాట. నేను లిటరలీ షాక్ అయిపోయా. మా సైడ్ రొట్టెలేంది ముద్ద దిగదని నైట్ అందరికీ అని అనుకున్నాను అనమాట. మా సైడ్ యాక్చువల్ అంటే రొట్టెలు ముద్ద దిగదు ఎవరికి. నైట్ మాత్రం పక్క రొట్టె ఉండాల్సిందే, కర్రీ, రొట్టె, రైస్. ఓకే, ఇలాగా నేను రొట్టె చేయటం కూడా మ్యారేజ్ అయిన తర్వాత నేను నేర్చుకున్నాను. మ్యారేజ్ కాకముందు నాకు అస్సలు ఏమి వచ్చేదే కాదు, వంటనే వచ్చేది కాదనమాట. మా అమ్మ చేసేది, నేను అందరు నా ఏజ్ పిల్లలు చేసేవాళ్ళే కానీ పని నేను ఎక్కువ చేసేదాన్ని కాదనమాట. ఎందుకంటే అప్పుడు అప్పుడు ఫ్రీగా ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా ఉండడానికి కాదు కదా. ఇప్పుడు కంపల్సరీ ఎట్లయినా చేసుకోవాల్సిందే కదా. ఏమంటారు చెప్పండి? నిజంగానే కదా నేను చెప్పిండేదైతే, అది నిజమే. ఇప్పుడైతే తప్పదు కాబట్టి. అప్పుడంటే అప్పుడు ఫ్రీ ఉన్నాం, ఇప్పుడు చేసుకోవాలి. అప్పుడు చేసి ఇప్పుడు చేస్తే ఎలాగబ్బా, నా ఫీలింగ్ అదనమాట. కరెక్టే, ఎవరిష్టం వాళ్ళదే. నా ఫీలింగ్ నాకైతే ఇలాగే అనమాట. నాకైతే ఇలాగే, ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఇక్కడ చూడండి ఎంత ఈజీ తెలుసు అసలు రొట్టెలు చేయడం. ఆ అమ్మాయి నాకు అసలు రాదు, ఎంత నేర్పించినా కూడా నాకు రాదు అనింది. కానీ ఆమె అసలు ట్రై చేసి 1 టైం 2 టైం చేసి వదిలేసింది. సరేలే అనేసి వదిలేసినాం నేను కూడా. ఇంకా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారనమాట, అంటే ఇల్లు సిప్పారు వాళ్ళు. చాలా క్లోజ్గా ఉండేది ఆ అమ్మాయి. ఈ వీడియో ఏం చూస్తే పక్క నవ్వుకుంటుంది నిజంగానే. ఓకే, ఇప్పుడు మనం రొట్టె అయిపోయింది కాబట్టి, వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ రొట్టె చూడండి ఎంత బాగా పొంగిందో. బ్యాక్ సైడ్ చూస్తే మాడిపోయింది, అంటే కొంచెం లైట్గా మాడింది. ఇక్కడ రొట్టె చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ నచ్చితే లైక్ చేయొచ్చుగా. చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఇది కంప్లీట్ అయితేనే నెక్స్ట్ వచ్చేసి ఆ రొట్టె చూడండి ఎలా తీసుకోవాలో. మా సైడ్ వాళ్ళు మీరు చూడొద్దండి, చూస్తే నవ్వుతారు. ఇది కూడా చెప్పాలని అంటే మీకు వీజ్ కాబట్టి, తెలియని వాళ్ళకి చెప్తున్నాం లేబ్బా. ఓకే, బాయ్.